చట్టం దాని పని అది ఎప్పుడు చేసి అదే శాసనసభలు జరుగుతున్నాయి, చట్టాలు చేస్తారు వాళ్ళు మనోళ్ళు శాసనసభలో కూర్చుని. ఏంటి, ఎడం పక్కనే నడాలి, కుడి పక్కన నడినోడిని కుడి పక్కన డ్రైవ్ చేసినోడికి పెనల్ కోడ్ ప్రకారం చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది. పొరుగువాడిది ఏదన్నా దొంగిలిస్తే చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది. ఎవడన్నా కొడితే వాడి పని చేసుకుపోద్ది అన్నారు కదా. శాసనం ఉన్నదంటే శాసనం పక్కన ఏముంటుంది, శిక్ష కూడా ఉంటుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు మన అపరాధాలన్నీ వల్ల వచ్చే శిక్షలన్నీ రాసేశారు, రుణపత్రం అంటారు దాన్ని. ఇక మరణ శాసనం మన కొరకు రాయబడి ఉంది. అందుకనే ఈ మరణ శాసనం అంతటినీ కూడా ఏ మనుషుడు బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశాం కాబట్టి మరణించాలి. కాబట్టి ఇప్పుడు మరణ శాసనం వచ్చింది. కాబట్టి ఏం చేయబడిందంటే పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దామండి. 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉంటాయి. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రం ఒకటి ఉంది. ఒక పత్రం ఉంది మనకు విరోధంగా రాయబడిన రుణపత్రము. నీ కొరకు రాసిన రుణపత్రం, నీ కొరకు రాయబడిన రుణపత్రం అంతటిని కూడా మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసెను. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన ఆయన ప్రధానుల అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత దయోత్సముగా వాటిని తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు సిలువకు విలువ వచ్చిందంటే సిలువలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. రెండవది, సిలువలో మన రుణపత్రాలు ఉన్నాయంట. ఏమండో ఇక్కడ తప్పులు చేశారు కదా మీరంతా నేను చేయలేదేంటి, మనమంతా తప్పు చేశాం కదా. ఈ రుణపత్రము రాయిబడి ఉంది. ఈ రుణపత్రాన్ని పట్టుకెళ్ళి సిలువలో మేకులతో కొట్టారట. యేసు ప్రభువారు తలకి కొట్టారు. ఆ మేకులతో కొట్టబడిన ఆ రుణపత్రం మీద ఉన్నటువంటి చేవ్రాతని, సిలువుకు కొట్టేసిన చేవ్రాతని ఆయన దేవుడికి మనకు అడ్డం లేకుండా తుడిచేసాడట. దేనితోటి? రక్తంతోటి. దేవునికి స్తోత్రం చెల్లించండి. రక్తంతో తుడిచేసాడట. ఇప్పుడు నీ పాప రుణమంతా చెరిపివేయబడింది. ఇదే ప్రజలందరికీ గుడ్ న్యూస్. సిలువ లేకుండా మనకి క్షమాపణ లేదు. అందుకనే సిలువ మనకి ఏం తెచ్చింది సార్, సిలువ విలువ ఎందుకు వచ్చింది సార్ అని అంటే, మన పాప యొక్క రుణపత్రాలు చేవ్రాతలు తుడిచివేయబడ్డాయి. అమ్మా ఏమైపోయినాయి? బ్లాక్ బోర్డ్ మీద ఎలా తుడిచేస్తారో మీ రుణాలు ఉన్నాయా? మీ రుణాలంటే అప్పులు కాదు, మీ పాప రుణాలు. రుణం అంటే మీరు ఎంతసేపు రుణాలు ఇస్తారా? ఎలక్షన్ వస్తుంది, దీని మీద ఆలోచిస్తున్నారు మీరు. డ్వాక్రా రుణాలు ఇస్తారు, వాళ్ళు అచ్చొచ్చేలాగా ప్రార్థన చేయండి అంటున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళేమో వ్యవసాయదారులేమో మా రుణాలు కొట్టేస్తాడంట, ఎప్పుడు కొట్టేస్తాడని వాళ్ళు చూస్తున్నారు. కనుక రుణాలంటే ఆ రుణాలు కాదు, పాప రుణము. ఏ రుణం అండి? మీ పాపాలకి వల్ల వచ్చేటువంటి ఆ రుణం అంటారు కదా, కర్మకాండ. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? ఆ రుణం ఏంటి? అదే జీతం ఏంటి? ఆ రుణం అన్నా జీతం అన్నా మరణం. మన పాపం వల్ల వచ్చేటువంటి ఆ శ్రమ. నువ్వు ఎవరినన్నా తిట్టావా అమ్మా? నువ్వెవరినన్నా తిట్టావా? దానికి పనిష్మెంట్ ఉంది కదా. నువ్వెవరినైనా కొట్టావా? దానికి పనిష్మెంట్ ఉంది కదా. ఎవరిదైనా దొంగతనం చేసావా? దానికి పనిష్మెంట్ ఉంది కదా. ఎవరి గురించి అబద్ధ సాక్ష్యం చెప్పావా? పనిష్మెంట్ ఉంది కదా. ఎవరినైనా వ్యభిచరించావా, మోహపు చూపు చూసావా? పనిష్మెంట్ ఉంది కదా. ఈ శిక్షంతా కూడా మనం ఒప్పుకుంటే దేవుడు దాన్ని చెరిపేశాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పరా. ₹1 ఖర్చు లేకుండా క్లీన్ చెరిపేశాడు దేవుడు. ఎప్పుడమ్మా? మన దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా అన్నట్టు అక్కడ ఒప్పుకోకుండా చెరిపోయాడు. ఒప్పుకుని తన అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెట్టిన ఎడలా వాడికి ఏం కలుగుతుందండి? క్షమాపణ.
కనుక నేను మొదటగా మీకు ఏం చెప్తుందంటే, సిలువ వల్ల, సిలువ లేకుండా క్రైస్తత్వం లేదు. సిలువ దగ్గరకు రావాలి. ఈ 40 దినాలలో ఆ సిలువలో నీ కొరకు నువ్వు పొందవలసిన శిక్ష, నువ్వు పొందవలసిన శ్రమ. ఎందుకండి ఇన్ని సిలువలు ఎట్టారు సార్? ఎక్కడ పెడితే అక్కడ సిలువలు, చర్చి నిండా సిలువలే. ఏమండి, ఇంటి మీద సిలువ, ఎక్కడ చూసినా సిలువ. నేను సిలువను పూజించమంటలేదు. సిలువలో మన కొరకు సిలువ తెచ్చిన విలువనంటే, ఆ సిలువలో ఎంతగా మనకి పాప క్షమాపణ దొరికిందో గుర్తు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, సిలువ దగ్గరికి చేరిపో. సిలువను గూర్చినటువంటి ఆ శ్రమ, నువ్వు పొందవలసిన శ్రమ, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు, ఆ ప్రేమామయుడు అనుభవించాడు. 3 మేకులు పీక్కోలేనాడు కాదు ఆయన, 3 మేకులు పీక్కోలేనాడు కాదు. ఆ 3 మేకులు ఇయ్యబడకపోతే నీకు శ్రమ ఉండదు. కాబట్టి ఎవరూ ఆయన్ని శ్రమ పెట్టలేరు. కానీ తనంతట తానే మన పాపముల నిమిత్తమై తన్ను తానే ఆయన ఏం చేసుకున్నాడండి? అప్పగించుకున్నాడు. అనేకులకు విమోచన క్రయధనముగా ఆయన సిలువలో బలైపోయారు ప్రియులారా. కాబట్టి సిలువ వలన మనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే ప్రియులారా, మన పాపాలు క్షమించబడ్డాయి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. సిలువ ద్వారా మన అపరాధములు ఆయన క్షమించాడు, మన రుణపత్రాలు కొట్టివేశాడు. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి సాతాను వచ్చేవాడట. సాతాను వచ్చి ఒకసారి అర్ధరాత్రి లేపాడంట. లేపి రాసుకోమంటున్నాడంట. నువ్వు పరిశుద్ధుడిని అనుకుంటున్నావు కదా, ఆయన పాపం సేవకుడిగా అయ్యాడు. ఆయన సంఘ సంస్కర్త అయిపోయాడు. ఆయన సంఘాలు నడిపిస్తుంటే పెద్ద పోపు గారిని ఎదిరించావు, నువ్వు పాస్టర్ కదా, నువ్వు చేసిన తప్పులు ఇవి అని చెప్తున్నాడండి. నువ్వు రాత్రి దొంగతనం చేసావు, అబద్ధాలు ఆడావు, ఎందరినో మోసం చేసావు, ఏదో చేసావు అంటే అన్నీ రాస్తున్నాడు. ఇంత కాగితం వచ్చిందని 2-3 పేజీలు రాయించాడు. అంటే మనసుకు చెప్తున్నాడు, రాసేస్తున్నాడు. నువ్వు ఇంత దుర్మార్గుడు, నీ ప్రార్థన వింటాడేంటి అనేసి అంటున్నాడంట సాతాను. నీ ప్రార్థన ఏంటో, పాపివి నువ్వు అనిపిస్తుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు మన దగ్గరికి వచ్చి అలాగే చెప్తుంటాడు, నీ ప్రార్థన వెళ్తలేదు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పనికిమాలినోడివి, నువ్వు తిరిగిపోతాడువి, నువ్వు తాగుపోతాడువి, నువ్వు తిట్టిపోతాడువి, నువ్వెందుకు పనికి దానివో, నువ్వు వ్యభిచారివి, నువ్వు ప్రార్థన అనవసరం అని చెప్తుంటాడు సాతాను. చెప్తున్నాడండి, అన్నీ రాసేసాడు. ఇప్పుడు ఈయనకి కోపం వచ్చేస్తుంది, మంచి కోపం వస్తుంది సాతాను మీద. నా ప్రార్థన దేవుడు అంటావా, నేను దేవునికి దూరం అంటావా, ఇన్ని పాపాలు ఉన్నాయని నాకు చెప్తావా, చూడు ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడని. అక్కడ మరి రెడ్ ఇంక్ సిరా ఉందంట. సిరా అంటే తెలుసు కదా, రెడ్ ఇంక్. ఆ ఇంక్ తీసుకుని ఈ రాసిన పేపర్ మీద ఇలా కొట్టాడంట. చిరాకు వచ్చేసి ఇంత బాటిల్ తీసి పేపర్ల మీద కొట్టేసాడంట. మొత్తం పేపర్లు అంత మీద రెడ్ అయిపోయి ఈ రాసిని చెరిగిపోయాయంట. ఇంకేమి లేవు, అంతా కూడా చెరిగిపోయి అంతే ఇలాగ రెడ్ అయిపోయింది. రెడ్ అయిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమైపోయింది? ఇప్పుడు సాతానికి చూపించాడంట. ఇప్పుడు చూపించేయినయ్యి సాతానుగా నా పాపాలే అన్నాడు. కనపడుతున్నాయా? సాతానా, ఎప్పుడో నా పాపాలని యేసు రక్తంలో నేను ఒప్పుకున్నాను, ఆయన కడిగేశాడు అన్నాడట. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము, ఆ సిలువ రక్తము. యేసు ప్రభువు ఆ సిలువలో పడిన శ్రమ, ఆ రక్తము. ఎందుకు ధ్యానం చేయాలి పాస్టర్ గారు, ఎందుకు ప్రతిరోజు రావాలి పాస్టర్ గారు అని అంటే, నీ కొరకు పడిన ఆయన శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయనకు సమీపించి ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి సిలువ నీకు పరిహారం తీసుకొచ్చింది, పాపక్షమాపణ. శాపగ్రస్తమైన సిలువ నీకు పాపక్షమాపణ. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదట పాపక్షమాపణ కలుగు చేసింది, రెండవది ఏం చేస్తుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. న్యాలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు క్రీస్తు మన కోసము శాపమై
మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించటానికే సిలువ వేయబడ్డాడు. సిలువ తెచ్చిన విలువ ఏంటంటే శాపగ్రస్తమైనటువంటి ఆ శాపము నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు. మొదటేమో పాపము నుండి విడుదల తెచ్చాడు, రెండవది శాపాన్ని నుండి. ఎన్నో శాపగ్రస్తమైన సిలువ మన శాపాలన్నీ తీసేశాడు. మన మీద పెట్టబడిన శాపనార్థాలు, మన మీద పెట్టినటువంటి ఆ శాపము, శాపగ్రస్తమైనటువంటి ఆ సిలువను దేవుడే భరించేసి, ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల మనం శపించబడిన వాళ్ళమయ్యాం, శాపగ్రస్తులమైపోయాము. కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా చేయబడడానికి పుణ్యకార్యాలు కాదు. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లు 10 మందికి భోజనాలు పెడితే మీ పాపాలు పోతాయి అనుకుంటే పొరపాటు. అలా చెల్లదండి. పాపానికి శిక్ష విధించబడవలసిందే, పాపానికి నలగగొట్టబడవలసిందే. పాపానికి శిక్ష పోవాలనంటే ఆ శిక్ష మనకి బదులుగా యేసు ప్రభువారు సిలువలో మన శిక్ష ఆయన పొందాడు. అది సిలువ దగ్గరికి రావటం. సిలువ తెచ్చిన గొప్ప నువ్వు పొందవలసిన శిక్ష యేసు ప్రభువారు. చూడండి, మనలను యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు అబ్రాహాము కలిగిన ఆశీర్వాదం రావడానికి క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చే సిలువ మీద వేలాడేవాడు ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. యేసు ప్రభువారు మన కొరకు శాపగ్రస్తుడు అయిపోయాడు. ఆ 3 గంటల సేపు ఆ యొక్క సిలువ మోస్తున్నంతసేపు, ఆ గొల్గోత కొండ మీద ఆ రాళ్ల మీద నడుస్తున్నంతసేపు ఆయన సిలువలో త్యాగము చేయవలసి వస్తుంది. కాబట్టి మన శాపాన్ని కొట్టేయడానికి, అంతేగాని దాన ధర్మాలు చేసేసో, డబ్బులు ₹1,00,000 కానుకిచ్చేసో, లేకపోతే జోడు లేకుండా నడిచో, లేకపోతే వస్త్రాలు తీసేసి కాషాయ వస్త్రాలు వేసుకుంటేనో పుణ్యాత్తులం అయిపోమండి. అలాగా జరగదు. మళ్ళీ మనం హింసించుకోవడం వల్ల మన స్వనీతి క్రియలు దేవునికి మురికి గుడ్డలుగా ఉన్నాయి. మనం హింసించుకుని, మనం పస్తులు పడి, మనమేదో ఏంటది సన్యాసం తీసుకుని, మనమేదో ఋషిలాగా అలాగా మరి దీపంలో కూర్చుంటం వల్ల జ్ఞానోగ్రహం కలగదు. యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చి ధ్యానించటం వల్ల నీ పాపాలు క్షమించబడతాయి. కాబట్టి సిలువ మనకేం తెచ్చిందంటే ఆశీర్వాదం తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లించాడు. శాపాన్ని తీసేసింది, ఆశీర్వాదాన్ని పట్టుకొచ్చింది, నీతిమంతులుగా చేసింది. ఆశీర్వాదాలు చెప్తున్నాను మీకు. సిలువ తెచ్చిన విలువ, ఎందుకు సిలువకి ఎంత విలువ వచ్చింది, ఎందుకు సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళకి విలువ వచ్చిందంటే, ఒకటి పాపం నుండి విడుదలయ్యింది, రెండవది శాపము నుండి విడుదలయ్యింది. ప్రియులారా, ఈ సిలువ గురించినటువంటి విషయాలు ఇంకా మేము ముందుకు వెళుతూ ఉన్నది. మనల్ని నీతిమంతులుగా చేసింది సిలువే. కొలసీలకు రాసిన పత్రికలో 3వ మాట చెప్పి నేను ముగిస్తానండి. కొలసీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాశాడు. 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపని ఆయన సిలువ రక్తము చేత, ఏ రక్తము? సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమున భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను. సిలువ రక్తము ద్వారా దేవునికి మనకి మధ్యన ఏం తెచ్చాడు ఆయన? పీస్, సమాధానం. భూలోకం ఇచ్చే శాంతి కాదు, సమాధానం. మొదట పాపక్షమాపణ, రెండవది శాపం పోయి ఆశీర్వాదం వచ్చేసింది, మూడవది నీతిమంతులం అయిపోయాం. అందులోనే అది 3 కింద రాసుకున్న పద్ధతి 2లో రాసుకున్న నీతిమంతుడు అక్కడే ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో మరి పరిశుద్ధత కూడా అక్కడే ఉంది. ఇక మీరు ఈ సిలువ మనకి ఇంకేం పట్టుకొచ్చింది అని అంటే, ప్రభునందు ప్రియులారా, సమాధానము ఏం తీసుకొచ్చిందటండి? సమాధానం. పైన పరలోకం వాటికి భూలోకం వాటికి సంబంధం లేదు. అందుకనే కొలసీలు రాసిన పత్రికలు అంటున్నాడు కదా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, సంధి అంటే ఏంటి? ఇలా సంధి, రెండు ఇల్లుకి మధ్యన సంధి చేసి అంటే అది కాదు.
ఇద్దరి మధ్యన ఉన్న గొడవ పోయిలాగా సంధి. రండి మన ఇద్దరం కూడా సమాధానపరచటం, రాజీ కుదర్చటం, మధ్యవర్తత్వం చేయటం. సంధి చేశాడు యేసు ప్రభు ద్వారా. ఎవరెవరికి? పరలోకమందున్నవి కానీ భూలోకమందున్నవి కానీ సమాధానపరచుకున్న వాళ్ళని తండ్రి పరలోకమున్న దేవతలతోనూ పరలోక రాజ్యంతోనూ భూలోక రాజ్యంతోనూ సమాధానం చేయడానికి యేసు ప్రభు వచ్చాడండి. సిలువ ద్వారా సమాధానం. అందుకే సిలువే నాసేరా నాయనోరా, సిలువ ద్వారానే సమాధానము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు రక్తం వలన సమీపస్థులు ఆయన మన సమాధానం అంటే మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేర మధ్య కూడా పడగొట్టి మన ఉభయుల్ని ఏకము చేసిన ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన, దేని వలన? సిలువ వలన దేవునికి మనకి ఉన్న ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచాలని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకి సమాధానకారకుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామండి. సిలువ ద్వారా సమాధానము, సిలువ ద్వారా ద్వేషము తొలగిపోయింది. నేను 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాను? మొదటిది, సిలువ ద్వారా పాపక్షమాపణ కలిగింది, ఆయన ప్రేమ వెల్లడైంది. రెండవది, సిలువ ద్వారా శాపం పోయి ఏమొచ్చింది? నీతిమంతులం అయిపోయి ఆశీర్వాదం వచ్చింది. అక్కడ ఆశీర్వదించడానికి కదా, అబ్రాహాము ఆశీర్వాదాల్లో అన్ని జనులు కూడా ఆశీర్వదించబడాలని గలతీ 3:16-17 ఉంది కదమ్మా. ఆశీర్వచనం పొందాలని మన కొరకు శాపగ్రస్తులయ్యాను ఉంది. ఆశీర్వదించబడడానికి సిలువ ద్వారానే మనకు ఆశీర్వాదం. మూడవది ఏంటి చెప్పండి? సిలువ ద్వారా మనకేం దొరుకుతుంది? ఆ సిలువను ధ్యానించడం ద్వారా మనకు సమాధానం. ఇంత సిలువ ఎంత విలువ తెచ్చింది కదా, మనకి సమాధానం ఇచ్చింది, సంతోషం ఇచ్చింది, పాపక్షమాపణ కలుగు చేసింది. ఇప్పుడు నీవేం చేయాలి ఆ సిలువని? ఇప్పుడు నీవేం చేయాలి ఆ సిలువని? వాక్యం బాగానే నేసావు అమ్మా, పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు. రుణాలన్నీ కొట్టేశారట. ఏ రుణాలు? జగన్ కొడతాడో లేదో కానండి, మా రుణాలన్నీ యేసుప్రభు కొట్టేశాడట. మాకు క్షమాపణ ఇచ్చాడట, మాకు ఆశీర్వాదం ఇచ్చాడట, శాపమంతా కొట్టేశాడట, సిలువలో మేకులు కొట్టారట, మాకు సమాధానం వచ్చేసిందంట, ద్వేషం పోయిందంట, దేవునికి మా మధ్యన ద్వేషం పోయింది. నా కోపం, నా మీద కోపం వేసేకి చర్చికి రావట్లేదని కోపం, ప్రార్థన చేయలేదని కోపం అంతా పోయిందట. ఈ 40 రోజులు దేవుని దగ్గర సమాధానం పడిపోతున్నాను, చాలా బాగుంది, దేవునితో గడుపుతున్నాను అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు సిలువ గురించి మీరేం చేయాలండి? కేవలం సిలువ విలువ తెచ్చిందని మాట్లాడుకుంటారా? సిలువ గురించి మీరేం చేయాలి కూడా అని చెప్తాను. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల్లో చెప్తాను. సిలువ గురించి మనం ఏం చేయాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1:17 వచనం చదవండి. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చౌర్యం లేకుండా నేను సువార్త ప్రకటించడానికి నన్ను పంపిన. అమ్మా, ఇప్పుడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న వానికి దేవుని ఏంటండి? ఆ చెక్కమాతం వాళ్ళు ఆ సిలువ హీనాతిహీనంగా తృణీకరించబడుతూ హేళన చేయబడుతున్న సిలువ నశించుచున్న వారికి ఎలాంటిదంటది? వెర్రితనం. మనకు సిలువను గూర్చిన వార్త మనకు ఎలాంటిది? శక్తి. ఇది 4వ ఆశీర్వాదం. ఎవరైతే సిలువను గూర్చిన వార్త మనకి శక్తి కలిగింది, నశించుచున్న వాళ్ళకి వెర్రితనం, మనకైతే శక్తినిస్తుంది, శక్తి కలిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? శక్తి కలిగింది. సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి పవర్ ఆఫ్ క్రాస్ ఏం చేస్తుందంటే నీకు పరిశుద్ధాత్మలోకి నడిపిస్తుంది. పవర్ ఆఫ్ క్రాస్ నిన్ను ఆత్మీయంగా ఉజ్జింప చేయనిస్తుంది. ఇప్పుడు ఈ సిలువ గురించి నువ్వు ఒక పని చేయాలి. నెంబర్ 1 నువ్వు చేయవలసింది ఏంటంటే, మత్తయి సువార్తలు ఇందాక చదివించాను కదా, 16వ అధ్యాయము
24 వచనంలో ఏముంది? ఎవడైనను యేసు ప్రభుని వెంబడించాలనుకుంటే, అమ్మా క్రైస్తవుడు ఎవడైనా క్రైస్తవుడు అవ్వాలనుకుంటే, ఎవడైనా చర్చికి రావాలనుకుంటే ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని. అమ్మ ఏం ఎత్తుకోవాలండి? అది మీరందరూ కూడా రేపు వెంటనే కొత్తపేట వెళ్ళి కార్పెంటర్ దగ్గర సిలువలు ఆర్డర్లు ఇచ్చి సిలువ వేసుకోవడానికి అది చెప్తుంటా. అక్షరానుసారమైన జ్ఞానం మతిలేని బుర్రలేని వాళ్ళారా, శుక్రవారం రేపు గుడ్ ఫ్రైడే వచ్చినాడు, ఒక్కొక్కడు ఇంత సిలువ, ఇంకొకటి ఇంత సిలువ మోసేస్తున్నారు. యేసుప్రభు సిలువ మోయటం నీ తరం ఏంటది? సిలువ యేసుప్రభు మోసాడు, నువ్వు మోతావా? అయిపోయినండి నిన్ను కూడా సిలువేసేస్తే తెలుస్తుంది. అప్పుడు ఇంకెప్పుడు మోయడు? పోజుకి ఫోటోలకి శనివారం పొద్దుటే గుడ్ ఫ్రైడే మరుసటి రోజుని అంగీలు వేసేసుకుని ఇలా సిలువలు వేసేసుకుని ఏంటిది పనికి మళ్ళీ యేసుప్రభు సిలువను మోయగలవా? నీ సిలువ ఎత్తుకో అన్నాడా? నా యేసుప్రభు సిలువ ఎత్తుతావా నువ్వు? తన సిలువను ఎత్తుకుని. సిలువ అనగా అంటే ఏంటి అమ్మ? సిలువ అంటే ఏంటి? శ్రమలో సిలువ దగ్గరికి వచ్చేటికి ఏం కనపడతాయి? ప్రతిరోజు మన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించాలి ఆవిడ. నీ సిలువ ఎత్తుకు. అంతేగాని ప్రభు సిలువ మోయడానికి నువ్వు తరం కాదు, నువ్వు మోయలేవు. ఆయన అందరి పాపాల కొరకు ఎత్తాడు. నీ శ్రమను ఎత్తుకుని నన్ను వెంబడించు. తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను నా నిమిత్తమై తన ప్రాణం పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకుంటాడు. మొదట నువ్వు సిలువెత్తుకోవాలండి. సిలువెత్తుకోవడం అంటే ఏంటి? యేసుప్రభువు వారు సిలువెత్తుకున్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఏకనో జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు. సిలువెత్తుకోవడం అంటే ఏంటి? క్రీస్తుతో కూడా సిలువైబడడం. అమ్మా పౌలు గారు ఏమన్నాడు? అందరు చదవండి మాట. నేను క్రీస్తుతో కూడా. మనం అందరం యేసు ప్రభుతో సిలువైబడ్డాం అంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగా వెళ్ళిపోకండి, ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళకండి. సిలువైబడ్డం అంటే ఏంటి? సిలువలో ఏం కనపడుతుందమ్మా? శ్రమ అనుభవించటం. సిలువలో ఏం కనపడుతుందమ్మా? తగ్గించుకోవటం. సిలువలో ఏం కనపడుతుందమ్మా? నిన్ను నీవు ఉపేక్షించుకోవటం. నేను క్రీస్తుతో కూడా సిలువైబడ్డానని అంటే అర్థం ఏంటి? ఓ మాట చెప్తాను నేనండి. సిలువైబడి ఇక నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము తన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసం వలన జీవించుచున్నా. ఇప్పుడు ఆ సిలువ నిష్ప్రయోజనం కాకుండాలని. సిలువెత్తుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన చక్కని మాట చెప్పాడు. పౌలు గారిని 1 తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు కొట్టారు. ఇప్పుడు సిలువెత్తుకున్నాడు కనుక ఆయన ఏం పొందాడమ్మా? దెబ్బలు తిన్నాడు. మిమ్మల్ని దెబ్బ కొడితే మీరు ఏం చేయాలి? ఏంట్రా నా మీద కర్రెత్తుతామంటారా? అంతే కదా మన పని. మీరు సిలువెత్తుకున్నట్టా లేనట్టా చెప్పండి. మరి అది సిలువెత్తుకోవడం అంటే. ఆయన సిలువెత్తుకున్నాడంటే ఏంటి? యేసుప్రభువు వారు సిలువ మోసేటప్పుడు అలా చిళ్ళని కొట్టేటప్పుడు యేసుప్రభువు వారు తిరగబడి నన్ను కొట్టినవాడు వెంటనే చనిపోవునుగాక అన్నాడా? మరి మీరేంటి? మిమ్మల్ని కొడితే మీరు ఊరుకుంటారా? మీరు సిలువెత్తుకున్నారా? మనల్ని కొట్టక్కర్లేదు కానీ కనీసం తిట్టాడు అనుకోండి, తిడితే ఊరుకుంటావా? నిన్ను తిడితే ఊరుకుంటావా? సిలువెత్తుకోవడం అంటే క్రీస్తుతో కూడా నేను సిలువైబడ్డాను, తిడితే ఊరుకుంటావా? క్యాండ్రగించి ఏంటి నీ సిలువ మారలేదు, నీ బతుకు మారలేదు. సిలువెత్తుకోవటం అంటే కుడి చెంప కొడితే దేవుడు ఏమన్నాడు? ఒక మాట తిడితే 2 మాటలు తిట్టమన్నాడా? మంది అదే కదా. 1 అంటే 2 వేసేయి, 2 అంటే 3 కొట్టే. ఇది కాదు. 1 మాట అంటే తగ్గి ఉండాలి. సహించమన్నాడు. సిలువలో సహనం, సిలువలో. అందుకని అంటాడు గలతీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం ముగించేస్తానండి. 6వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందైనా అతిశయించడం నాకు దూరం అవును గాక. పౌలు గారు దేనిలో అతిశయించున్నాడంట? సిలువలో అతిశయమని. ఏంటండి శాపగ్రస్తమైన సిలువ అతిశయమో? చూడండి సిలువ చూడండి. నాకు లోకముకు నేను సిలువైబడి ఉన్నాము. లోకం నన్ను సిలువేసింది, నేను లోకాన్ని సిలువేశాను అంటున్నాడు. లోకానికి సిలువేసేసాను నేను, ఇంకా అది మాట్లాడడానికి లేదు నాతో. అది అంటే దూరం అయిపోయి ఒంటరిగా ఉంటానని కాదు. ఆ నెర్రోడు అనుకోండి, ఏమనుకోండి, నేను లోకానికి వెరితనంగా కనిపించవచ్చు.
ప్రియులారా, సిలువ ద్వారా మనకొచ్చే ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న మనం ఏం చేయాలంటే, ఆయన సిలువుని ఎత్తుకోవటం అంటే క్రీస్తు కూడా సిలువేయబడి తగ్గించుకోవటం. నోరు తెరవలేదాయే ప్రేమ. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చదువుకుంటే, ఆయన నోరు తెరవలేదు, మ్రాను మీద మన పాపముల కొరకు ఆయన సిలువను మొదటి పేతురు పత్రిక 1:21 అదే కదా, మ్రాను మీద మన పాపాలను ఆయన ఏం చేశాడు? సిలువను మోసాడు. మన పాపం విషయమై చనిపోయి దేని మీద? నీతి విషయమై జీవించినట్లు ఆయన శరీరమందు మ్రాను మీద మోసిపోయాడు. మన పాపాల మ్రాను మీద మోసిపోయాడు, నోరు తెరవలేదు. అది సిలువేయబడ్డం అంటే. ఇప్పుడు యేసుప్రభువు నీ కొరకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటది? పాపక్షమాపణ, శాపం నుంచి ఆశీర్వాదం, 3వది సమాధానం, 4వది దేవుని శక్తి, 5వది మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ పిలిపిలికి ఈ పేతురు పత్రికలోనే ఉంది. అక్కడ 23వ వచనంలో ఏముందమ్మా? యేసుప్రభువు 22వ వచనం ఏముంది? అక్కడ 24వ వచనంలో మన పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపల మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. 5వ ఆశీర్వాదం ఏంటంటే స్వస్థత పొందుట. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వస్థత ఇచ్చే దేవుడు. మీ పాప రోగానికి స్వస్థత, శరీర రోగానికి స్వస్థత, సిలువ రక్తములోనే స్వస్థత. కాబట్టి ఈ సిలువ వేయబడాలను. చివరిదే ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 23వ వచనంలో, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఒక్కడు ప్రార్థన ఎట్టి మా ఇంటి దగ్గర కూటమి పెట్టి దేవుని సువార్త ప్రకటిస్తున్నారా? సిలువ సువార్తను ప్రకటించాలి. క్రీస్తు కూడా సిలువెత్తుకోవాలి, సిలువ వేయబడాలి, సిలువ సువార్తను ప్రకటించాలి. 5 ఆశీర్వాదాలు చెప్పాను, 3 మనం చేయాలి. 1 పాపక్షమాపణ, 2వది శాప విమోచన ఆశీర్వాదము, 3వది సమాధానము, 4వది శక్తి, 5వది స్వస్థత. నువ్వు చేయవలసిన పని సిలువెత్తుకోవాలి, క్రీస్తు కూడా సిలువేయబడాలి. లోకానికి వేరే జీవించడం, అది సిలువేయబడ్డం అంటే. ఒకరిని హింసించిన తట్టుకోవటం. చివరిగా ఆయన సిలువను ఎత్తుకుని సిలువను మోసుకుని ఆయన సువార్తను ప్రకటించాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. సిలువ యొక్క విలువను గురించిన విషయాలు, ఆశీర్వాదాల గురించి మేము ఏ రీతిగా ఆ సిలువను ధ్యానించ, సిలువను కలిగిన వారముగా, సిలువ విలువను ఎరిగిన వారముగా జీవించాలో మాకు నేర్పించినందుకై వందనాలు నాయనా. వేషధారుల వలె పైకి సిలువ నొసట మీద వేసుకునుట, మెడలో ధరించుట కంటే హృదయములో కలుక్కుని ఆ సిలువ మ్రాను మీద వేలాడిన నిన్ను, మా పాపముల కొరకే వేలాడి మమ్మల్ని రక్షించినందుకు నిన్ను స్తుతించుచు, ఆ సిలువలో ఉన్నటువంటి ఆ విలువను గుర్తించుచు, సిలువ సాక్షులుగా నాయన సిలువను మోస్తూ సిలువ స్వార్థను ప్రకటించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని, నీ కొరకు నీతో సహవాసం చేసేవారుగా మమ్మల్ని ఉంచమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.